హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ 3 దాల్స్‌తో రెసిపీ అండి. ఈ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. ఒకటొచ్చేసి కందిపప్పు, ఇంకోటొచ్చి ఎర్రపప్పు, ఇంకోటొచ్చి పెసరపప్పు అండి. 3 పప్పులు. ఈ 3 పప్పులతో దాల్ అనమాట. 3 దాల్స్ రెసిపీ. అయితే నేనిక్కడ కందిపప్పు ఒక 3 స్పూన్స్ తీసుకున్నానండి. ఆ స్పూన్‌తో టేబుల్ స్పూన్‌తో 3 స్పూన్స్ తీసుకున్నాను. ఎర్రపప్పు వచ్చేసి ఎర్ర కందిపప్పు వచ్చేసి 2 స్పూన్స్ తీసుకున్నాను ఆ స్పూన్‌తో. పెసరపప్పు వచ్చేసి 1 స్పూన్ తీసుకున్నానండి. ఈ క్వాంటిటీ తీసుకున్నాను నేను. ఇది బాగా వాష్ చేసుకున్నానండి. కాస్త ఆయిల్, కొంచెం పసుపు అండి, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నేను కుక్కర్లో ఉడికించుకుంటానండి. ఇలా కుక్కర్లో చాలా తక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాను అనమాట. ఆ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. ఉడికిపోయిందండి, పప్పు ఉడికిపోయింది. ఉడికిన తర్వాత నేను ఇక్కడ ఒకటి పెద్దదేనండి. నేను ఎక్కువ మెత్తగా మెదపలేదండి పప్పుని. కాస్త కందిపప్పు కొంచెం కనబడేటట్టు ఉంచాను నేను. మీ చాయిస్ అండి. మీరు కావాలంటే మెత్తగా మెదుపుకోవచ్చు. ఇక్కడ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. 2 టమాటోస్ తీసుకున్నాను. ఒకటేమో పెద్దగా ఉంది, ఒకటేమో మీడియం సైజ్. 1 బిగ్, ఒకటి మీడియం అండి. 2 ఆనియన్స్ తీసుకున్నాను. కట్ చేసుకోవాలండి. అంటే నేను ఈ క్వాంటిటీకి ఇంత తీసుకున్నానండి. మీరు ఎక్కువ పెంచితే కనుక ఎక్కువ తీసుకోండి. నచ్చితే మీకు చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. టమాటోస్ అండి. సింపుల్ రెసిపీస్ కూడా షేర్ చేస్తానండి, బిగినర్స్, బ్యాచిలర్స్ కోసం అని చెప్పేసి. అంటే రోజు ఒకేలాగా కందిపప్పే కాకుండా ఇలా మిక్స్డ్ కూడా చేసుకుంటే బాగుంటుంది. చాలా టేస్టీగా అవుతుందండి. చేసి చూడండి. ఆల్రెడీ నేను 5 దాల్స్ రెసిపీ కూడా షేర్ చేసి ఉన్నానండి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అది జీరా రైస్కి వాటికి చాలా బాగుంటుంది. ఆ రెసిపీ కూడా షేర్ చేశాను. ఇది 3 దాల్స్ అనమాట. టమాటోస్ కట్ చేసుకున్నానండి, ఆనియన్స్ కట్ చేసుకున్నాను, ప్యాన్ పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించుకుని ఆయిల్ అండి, కాస్త ఆయిల్ తీసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అనుకుంటా, ఇంచుమించు అంత తీసుకున్నానండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ అండి, కరివేపాకు, కొంచెం కొంచెం ఉప్పు వేసుకోవాలి. త్వరగా వేగుతుందన్నమాట ఆనియన్స్. అందుకని చెప్పేసి కొంచెం ఆనియన్స్ అండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఆల్రెడీ పప్పులో కూడా వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుకోవాలండి. రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇక్కడ కారం తక్కువ ఉన్నవి 2 తీసుకున్నాను పచ్చిమిరపకాయలు. ఇప్పుడు వచ్చేసి టమాటోస్ అండి, కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలి. బాగా కలుపుకొని కాస్త మగ్గనివ్వాలండి.
ఒకసారి చెక్ చేసుకుని ఇప్పుడు కాస్త కారం అండి. ఆల్రెడీ పప్పులో పసుపు వేసుకున్నాం కదా, అందుకని కారం, ఉప్పు మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నాకు ఇది కరెక్ట్గా సరిపోయిందండి. మీకు ఎంత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి మీరు. కాస్త మగ్గనివ్వాలండి. మగ్గిపోయింది ఆల్మోస్ట్. కాస్త ధనియాల పౌడర్ అండి, కాస్త జీలకర్ర పౌడర్ బాగా కలుపుకొని కొంచెం లిడ్ పెట్టేసేయాలండి. కాసేపు కొత్తిమీర కట్ చేసుకుంటున్నానండి గార్నిషింగ్కి. బాగా మగ్గిపోయిందండి, అన్నీ కలిసిపోయాయి బాగా. ఫస్ట్ కొంచెం వేసుకుంటానండి కొత్తిమీర, తర్వాత గార్నిషింగ్లో కాస్త అండి. ఇలా ఫ్లేవర్ బాగుంటుందన్నమాట, అందుకని ముందు కాస్త వేసుకుని తర్వాత కాస్త గార్నిషింగ్లో వేసుకుంటానండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పు అండి ఇది, ఇందులో ఇది కలిపేసేయాలి. బాగా కలుపుకుని కాసేపు ఒక బాయిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. ఆల్రెడీ పప్పు కూడా ఉడికే ఉంది, కుక్ అయి ఉంది. ఇది కూడా బాగా ఉడికింది. ఒక 5 మినిట్స్ పెట్టేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే 3 దాల్స్ రెసిపీ రెడీ అవుతుందండి. మా సెకండ్ ఛానల్ చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ కూడా వాచ్ చేయండి. ఎక్కువ షార్ట్స్ ఉంటాయండి పెట్టివి. మా పెట్టిది లాంగ్ వీడియోస్లో వచ్చేసి క్రాఫ్ట్ ఉంటుందండి. థ్యాంక్ యూ అండి.